వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వగ్రామం చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నర్సంపేట ఆర్డీఓ పి ఉమారాణి. కర్నూలు నగరంలో పెట్రోల్ డీజిల్ కొరత, బారులు తీరిన వాహనదారులు. కర్నూలు నగరంలో శ్రీకృష్ణ జ్యువెలరీ 3 రోజుల పాటు ప్రదర్శన. నా భార్య ఏం పాపం చేసింది? ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో ఆదివాసీ హక్కుల నేత బచ్చల ఎర్రన్నకు ఘనంగా నివాళులు అర్పించారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ, కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే ఎర్రన్న అట్టడుగు వర్గాల కోసం పోరాడారని తెలిపారు. పోడు భూములకు పట్టాలు సాధించడంలో ఆయన పోరాటం కీలకమని పేర్కొన్నారు. ఎర్రన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ మహానీయుల మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. పూర్వక నమస్కారాలు. మరి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఇవే మా నివాళులు. ఈరోజు ఎర్రన్న గారి గొప్పతనం నాకు చాలా తక్కువగా తెలుసు, కానీ ఈరోజు వారి స్నేహితులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, మరి సన్నిహితులు కావచ్చు, వారి గురించి చెప్తా ఉంటే ఒక సామాన్యుడు జాతి కోసం ఆలోచిస్తే, ఆ జాతి బాగు కోసం ఆలోచిస్తే ఎర్రన్నలా ఉంటాడేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. మరి ఆదివాసీ హక్కుల కోసం, పోడు భూముల కోసం వారు పోరాటం చేసిన తీరును మరొకసారి స్మరించుకుంటూ, మరి వారిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ, ఈరోజు ఆదివాసీలందరి కోసం, మన హక్కుల కోసం కొట్లాడిన వ్యక్తికి సరిగ్గా ఇల్లు కూడా లేదు. మరి ఎంత పేద కుటుంబం అయినా కూడా నా జాతి మేలుకోవాలి, నా జాతిలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి బాగు జరగాలని చెప్పేసి వారు చేసిన పోరాటం మనందరం కూడా మర్చిపోలేనిది. అలాగే వారికి ఆరోగ్యం బాగలేదని తెలిసినప్పుడు ముందుగా మొట్టమొదటిగా మరి మదన్న స్పందించి, మదన్న గారితో నేను కూడా ఆ రోజు ఎర్రన్నను చూడడానికి మాదారం వచ్చిన. మరి ఆ రోజు నిజంగా అన్న వారి కుటుంబం కోసం కన్నీరు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. నాకు 2 ఆడపిల్లలు అన్న, వాళ్ళ కోసమైనా ఇంకా కొద్ది రోజులు బతకాలని ఉంది అన్నారు. ఆ దేవుడు ఇంకొన్ని రోజులు ఎర్రన్నని మన మధ్యలో ఉంచితే బాగుండని అనిపిస్తూ ఉన్నది. కానీ సమయం వస్తే ఎవరమైనా పోవాల్సిందే. కానీ ఆ కుటుంబానికి మాత్రం తప్పకుండా పార్టీ పక్షాన మదన్ అయితే ఎప్పటికీ తోడుగా ఉంటాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆరోగ్యం బాగలేదని తెలిసినప్పుడే వెంటనే హుటాహుటిన ఉరికొచ్చి మరి తెల్లారి మరి ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో కుటుంబ సభ్యులకి బాగాలేకపోతే ఏ రకంగా అయితే స్పందిస్తారో ఆ రకంగా అన్న ముందుకు వచ్చి అన్నని మరి మనందరి నాయకుల ద్వారా తీసుకొని వెళ్ళి మరి అక్కడ బ్రతికించే ప్రయత్నం చేసిండ్రు. మరి అది విఫలమైనప్పటికీ మరి వారి కుటుంబానికి మాత్రం తోడుగా ఉంటారని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. మేము కూడా ఖచ్చితంగా
అన్న కుటుంబానికి మరి వారి లేని లోటుని తీర్చే ఎవరు కూడా ఆ లోటుని తీర్చలేము, కానీ మీ కుటుంబానికి మాత్రం మాకు వీలైనంత ఖచ్చితంగా తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, మరి వారు మేము మన ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఒక కోరిక ఉండేది, మహదేవ్పూర్లో కూడా ఐటీడీఏ ఆఫీస్ ఖచ్చితంగా తీసుకురావాలని ఊరికే మాకు చెప్తా ఉండేవాళ్ళు. మేము కూడా ప్రయత్నం చేసినాం. లక్ష్మణ కూడా చాలాసార్లు మమ్మల్ని అడిగిన విషయం అదే. మరి ఇప్పుడు ప్రభుత్వం లేదు, మళ్ళీ ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, అన్నని గెలిపించుకుంటాం. ఖచ్చితంగా అన్న ఆశయాన్ని మహదేవ్పూర్లో ఐటీడీఏ తీసుకొచ్చే బాధ్యత మదన్న మీద పెడుతూ, మరి ఆ ఆశయాన్ని ఆశను తీరిస్తే ఎర్రన్న గారి కోరిక నెరవేరినట్టు అవుతుంది. కాబట్టి ఆ బాధ్యతని ఖచ్చితంగా అన్న మీద పెడుతూ, మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని మరొకసారి తెలియజేస్తూ, భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఎర్రన్న గారికి ఇవే నా నివాళులు అర్పిస్తూ, జోహార్ ఎర్రన్న. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న శంకర్ మృతదేహంపై పూలమాల వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆర్డీఓ ఉమారాణి మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 5 లక్షల రూపాయలు, కుటుంబ సభ్యులకి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందజేస్తానని తెలియజేసిన ఆర్డీఓ ఉమారాణి. ప్రభుత్వం ఇదేనా? తీసుకుంటలేరండి మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించండి. ప్రభుత్వం ఇదేనా?
పోతే ఎట్లా పోతావు ఇంకా దిక్క తన దిక్క ఈ రిహార్సల్స్ బండి మొన్న ఈ రిహార్సల్స్ బండి చేస్తే అడుగురు ఇంకా తక్కువ వస్తుంది కదా అంటే బాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చిలకపూడి హిందూ పాల్గొని మిస్ సౌత్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని ఆమె తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ మోడలింగ్తో పాటు సమాజ సేవపై ఆసక్తి ఉందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే విజయానికి కారణమని చెబుతూ అంతర్జాతీయ వేదికలపై రాణించడమే లక్ష్యమని పేర్కొన్నారు. హలో అండి, నా పేరు ఎందు ఫల్గుని, ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశాను ఫెమినా మిస్ ఇండియా స్టేజ్ మీద. ఫెమినా మిస్ ఇండియా 61st ఎడిషన్ కిట్ భువనేశ్వర్లో జరిగింది. కిట్ యూనివర్సిటీ అండ్ కిట్స్ యూనివర్సిటీలో జరిగింది. అండ్ కిట్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని 40,000 మంది పైగా స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ తో మమ్మల్ని స్వాగతించారు. అండ్ ఈ ఇయర్ లార్జర్ దెన్ లైఫ్ ఈవెంట్ జరిగింది ఫెమినా మిస్ ఇండియాలో. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 30 కంటెస్టెంట్స్ రిప్రజెంట్ చేశారు వాళ్ళ స్టేట్స్ ని. అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి. సో ఈ యూనియన్ టెరిటరీ స్టేట్స్ మొత్తాన్ని ఒక అమ్మాయి రిప్రజెంట్ చేసింది. సో మొత్తం టాప్ 30 కంటెస్టెంట్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క అమ్మాయి రిప్రజెంట్ చేసింది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చేశాను. అండ్ సౌత్ మొత్తం 5 స్టేట్స్ కి ఇప్పుడు ఐఎమ్ ద సౌత్ జోన్ విన్నర్ ఫర్ 2026. And I'm really happy to be a part of Femina Miss India this year. Thank you. అంటే మొత్తం టాప్ 30 ఫస్ట్, అండ్ టాప్ 30 నుంచి టాప్ 15 ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 15 నుంచి టాప్ 8 అండ్ టాప్ 8 నుంచి టాప్ 3 విన్నర్స్ ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 3 విన్నర్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత జోనల్ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. జోనల్ విన్నర్స్ అంటే నార్త్ కి, వెస్ట్ కి, నార్త్ ఈస్ట్, సౌత్. సో ఈ జోనల్ విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేస్తారు. I won for South, and winners వచ్చేసి సాధ్వి is the Femina Miss India World, Rajnandini first runner-up, and Dr. Sri Advaita, she is second runner-up for Femina Miss India year. And టాప్ 15 వరకు క్వాలిఫై అయ్యాను. టాప్ 8 తర్వాత I did not qualify. సో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ కి రాలేదు. But introduction, I gave my introduction in top 15. So introduction matiki we have to prepare andi vallu any mankiyaru. Questions వచ్చేసి they will give you on the spot. So I did not get any question, but zonal winners ki questions undavu. They purely select on basis of introduction. And boot campaign lo memo 25 days ela unnamu, ela naduchukunnam, avtala valni elaga అవతల వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఈ బేసిస్ మీద సౌత్ జోన్ విన్నర్, నార్త్ జోన్ విన్నర్, వెస్ట్ విన్నర్ ఇలాగా డిసైడ్ చేస్తారనమాట.
డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్. ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను జేసీజీ ఎగ్జామ్స్ రాసి మెజిస్ట్రేట్ అవ్వడం అనేది నా ఆశ. సో ఇంకా దానికి ప్రిపేర్ అవ్వాలి. జేసీజీ ఎగ్జామ్ అనేది మాటలు కాదు కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1-2 years శ్రద్ధగా ప్రిపేర్ అవ్వాలి జేసీజీకి. సో ఈ ఇయర్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఫర్ జేసీజీ అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అఫ్ కోర్స్ యాక్ట్రెస్ అవ్వాలన్నది మై డ్రీమ్. నాన్న జర్నలిస్ట్ అండి, అమ్మ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇద్దరు దే సపోర్టెడ్ మీ అ లాట్. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంత లో ఉన్నా సరే ప్యాజెంట్ కి పంపించాలి అన్నప్పుడు దే గివెన్ మీ అట్మోస్ట్ సపోర్ట్. మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇండస్ట్రీలోకి వద్దు అని నన్ను ఎప్పుడూ ఆపలేదు. నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయని నన్ను ఎప్పుడు ప్రోత్సహించారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇందాక మీడియా వాళ్ళతో చెప్పినట్టు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఐ గాట్ మై అమ్మ నాన్న నా పేరెంట్స్ గా వచ్చారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ ఏదో ఒక రోజు ఇప్పుడు దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ, కానీ ఇంతకంటే ప్రౌడ్ చేయాలన్నదే మై అల్టిమేట్ గోల్. వరంగల్ నగరంలోని విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగసాయిపేటలో బీహార్కు చెందిన దురిషా అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదే క్రమంలో బీహార్కు చెందిన తన్వీర్ ఆలం రామన్నపేటలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు. ఇద్దరిది ఒకే ప్రాంతం కావడంతో మిత్రులయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ తన్వీర్ ఆలం సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచనలో పడ్డాడు. ఈ క్రమంలో దురిషా వద్ద కొంత నగదు కనబడడంతో ఆశ పుట్టిన ఆలం మద్యం తాగించి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రతిఘటించిన దురిషాను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నగదుతో పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు తన్వీర్ ఆలయంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరిధిలో ఏప్రిల్ 18 మనకు సాయంత్రం 6:30-7 గంటల సమయంలో ఒక సైలెంట్ కాల్ రావడం జరిగింది. ఇక బుడగజంగాల కాలనీ చమ్ములపేటలో ఒక వ్యక్తి రూమ్లో అట్లా రక్తం మడుగా పడి ఉన్నాడు. ఇమ్మీడియట్లీ మన పోలీసులు స్పందించడానికి వెళ్ళడం జరిగింది. చూసేసరికి అక్కడ వ్యక్తి చనిపోయి ఉన్నారు. దాన్ని ప్రాపర్గా క్రూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అందరినీ పిలిపించి క్రూస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాతకి మనకి అక్కడ మిస్టరీ లాగా ఉంది. అన్నోన్ పర్సన్ ఒక వ్యక్తిని కలిపి చూడని చెప్పేసి కంప్లైంట్ తీసుకొని మన కొడుకు ద్వారా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. చేసుకుని తర్వాతకి మనకున్న సమాచారం మేరకు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్సీ క్రైమ్ టీమ్ ఎస్ఐస్ అందరూ కలిసి ఒక 2 days 3 days వర్కౌట్ చేసి ఇమ్మీడియట్లీ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఒక తన్వీర్ ఆలం అని చెప్పేసి 25 years ఉంటాయి. సన్ ఆఫ్ షరీఫ్. ఇతన్ని బీహార్ దగ్గర పర్బట్టా తానా ఉంటుంది, సలర్పూర్ విలేజ్, పర్బట్టా తానా, ఖగారియా డిస్టిక్, బీహార్ స్టేట్. అక్కడ సంబంధించిన ఈ వ్యక్తి ఏప్రిల్ 18వ తారీఖు మార్నింగ్ 10-10:30కి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి దురీషా ఉన్నాడో ఇద్దరు కలిసి ఒక వైన్ షాప్లో మందు తాగుకుంటూ పరిచయం అవుతారు. ఇద్దరు బిహారీలే కావటం వల్ల మాట కలిసి మందు తాగుతాడు. తాగిన తర్వాతకి ఆ తాగే క్రమంలో ఈ ఎవరైతే డిసీజులు వ్యక్తి ఉన్నాడో ఆ డిసీజు దగ్గర ఆ మందు కొనేటప్పుడు కొంత అమౌంట్ ఉంటుంది. 500 notes చూసి ఇతనికి దుర్బుద్ధి కలుగుతుంది. అరే దీంతో తాగి పైసలు తీసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అనే ఒక ఆలోచనతోటి అతనే ఇతన్ని మనకి మీ రూమ్కి వెళ్దాం మందు అవుదాం అని చెప్పేసి ఎవరైతే చనిపోయిన వ్యక్తిని ఇన్స్టిగేట్ చేసి ఆ రూమ్కి వస్తూ మధ్యలో ఒక వైన్ షాప్లో ఒక క్వార్టర్ కొని మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి తాగుతాడు. తాగిన తర్వాతకి ఆ జేబులో పైసలు ఉన్నాయి తీయాలి ఎట్లయినా అని చెప్పేసి ఆలోచనతోటి ఇతనే ఎవరైతే ఎక్కించి ఉన్నాడో అతను చెప్తాడు బాగా వేడిగా ఉంది, కొంచెం క్లోత్స్ తీసేసి పై బట్టలు తీసేసి పడుకుందాం అని చెప్పేసి అని చెప్తే వాళ్ళు కూడా తాగిన మైకాలు ఇద్దరు బట్టలు తీసి పడుకుంటారు. అంటే అండర్వేర్ బనీన్ మీద అట్లా పడుకుంటారు. ఆ క్రమంలో వీడు పడుకున్నాడని డిసైడ్ చేసుకొని ఎవరైతే ఎక్కించి ఉన్నాడో ఈ డిసీజ్ ప్యాంట్లోంచి డబ్బులు తీసే క్రమంలో అలికిడితోటి అతను లేచి అడుగుతాడు క్యాకర్నే ఉంటే అతన్ని అడుగుతాడు ఏం చేస్తున్నాడు అడిగితే
ఇతను భయపడి అరే నన్ను గుర్తుపట్టిండు ఈ దొంగతనం చేసేవాడిని పెడతారు అని చెప్పేసి నన్ను కొట్టి పారిపోయే క్రమంలో వాడు పట్టుకుంటాడు. పట్టుకొని ఇతని నా డబ్బులు నాకు అని ఆపే క్రమంలో అతను దగ్గరలో ఉన్న కత్తి తీసుకొని అతని మీద కూర్చొని అతను టీకా కోసి గొంతు మీద ఒక 2-3 సార్లు స్టాబింగ్ ఇంజరీ చేసి ఆ డబ్బులు తీసుకొని కత్తి అక్కడ దగ్గరలో ఉన్న దగ్గర పడేసి పరిగెత్తుకుంటూ మన షమ్ములపేట జంక్షన్కి వచ్చి ఆ నుంచి ఆటో ఎక్కి అందరిపడి దగ్గర దిగి అక్కడి నుంచి ఆ దగ్గరలో అతని రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా మనకు ఇంకా ఎటువంటి క్లూ లేవు, నేను ఎవరికి తెలియదు, వాడొక్కడే చూసింది కానీ ఆలోచనతో అతను అక్కడే అదే రూమ్లో ఉండిపోవడం. 2 days తర్వాత మళ్ళీ పనికెళ్ళే క్రమంలో మనకు దొరకడం జరిగింది. ఆ తర్వాతకి ఈ మన ఫుటేజ్ కానీ రిమైనింగ్ అన్నీ చూస్తూ బీహార్ అడ్డాల మీద అతని గురించి వెతికే క్రమంలో ఒక వ్యక్తి మేస్త్రి అతను గుర్తుపట్టి సరే ఎంతమంది ఆయన పనిచేసేవాడు, మొన్న కూడా అంటే మర్డర్ జరిగిన రోజు కూడా 18th రోజు కూడా కూలికి వచ్చి నా గారి నుంచి వెళ్ళిపోయాడు చేతగాట్లేదు అని చెప్పేసి అని చెప్తే అతని రూమ్కి వెళ్ళి చూడగా రూమ్లో ఇతను అతన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అతను కన్ఫ్యూజ్ చేశాడు, అవును సార్ డబ్బుల కోసమే నాకు 6 months నుంచి పని సరిగ్గా దొరకట్లేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు ఆ పిల్లగాడు అక్యూజ్డ్. కొంచెం పని చేత కాదు, ఏదో టైం పాస్ పని చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో పాటు రూమ్లో ఉంటుంది. కొన్ని అప్పులు అయినాయి, ఎట్లయినా కట్టాలనే క్రమంలో ఇతను మార్నింగ్ టైంలో మందు తాగే క్రమంలో ఈయన మందు కొనేటప్పుడు ఆయన దగ్గర 500 notes అట్లా ఉండేసరికి అతని దగ్గర తీసుకుందామని అనుకున్నాను. నేను ఆ క్రమంలో ఆయన రిసీవ్ చేయడం వల్ల నేను నన్ను గుర్తుపట్టి నా మీద కేసు అడుగుతామని చంపేసి పారిపోయిందని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది. వితిన్ 2 days ఎటువంటి క్లూ లేకుండా వితిన్ 2 daysలో ఇది చేయడం జరిగింది. నేను ముఖ్యంగా మన సెల్స్కి అండ్ మా క్రైమ్ టీమ్కి ఇక్కడ పనిచేసిన ప్రతి కాన్స్టిట్యూన్సీ థ్యాంక్ యూ. తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ వేధింపులే కారణమని ఆరోపించారు. మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు పంపిణీలో కుంభకోణం ఉందని గత వారం నుంచి ప్రశ్నిస్తున్నాం. దీని మీద సిబిఐ విచారణను కోరుతున్నాం. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇల్లీగల్ మైనింగ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో నేను కూడా వెళ్ళినందుకు ఇవాళ ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, నా సతీమణిని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు? ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. డెఫినెట్ గా ఎదుర్కొంటాం, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము. మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు పంపిణీలో కుంభకోణం ఉందని గత వారం నుంచి ప్రశ్నిస్తున్నాం. దీని మీద సిబిఐ విచారణను కోరుతున్నాం. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇల్లీగల్ మైనింగ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో నేను కూడా వెళ్ళినందుకు ఇవాళ ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, నా సతీమణిని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు? ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. డెఫినెట్ గా ఎదుర్కొంటాం, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము. అక్షయ హరిహరన్ ఓటు దొంగతనం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడయార్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు ఇప్పటికే వేరొకరు వేసినట్లు తెలిసి షాక్ అయినానన్నారు.
దొంగ ఓటుపై చర్యలు తీసుకొని ఆ ఓటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Hi, I'm just here to say that someone else has already casted my vote. It's really shocking. So I'm from Velicheri and I didn't get my vote slip. And then online line details போட்டு எடுக்கும்போது my booth was in Adayar. So I went to Adayar. அங்கே போய் I waited for an hour and அங்கே போய் பார்த்தா someone else had already casted my vote with like வேற ஒரு ஃபோட்டோ இருக்குது claiming to be a 24-year-old ஆனால் ஃபிங்கர் பிரிண்ட் போட்டிருக்காங்க. என்கிட்ட வந்து செகண்ட் நேம் என்ன, உங்கள் செகண்ட் நேம் என்னன்னா ஹரிஹரன் சொல்கிறேன். எவ்ரி திங் இஸ் கரெக்ட் ஆன் த பேப்பர், ஆனால் ஃபோட்டோ மட்டும் வேறு இருக்குது. அப்போ வந்து நீங்கள் ஃபஸ்ட்டு வந்தவங்கள்ட்ட வந்து நீங்கள் கேட்டிருக்கணும்ல உங்கள் செகண்ட் நேம் என்னன்னு கேட்டிருக்கணும். அவங்களோட ஆதாரில் வந்து நீங்கள் செக் பண்ணியிருக்கணும். எதுவுமே செக் பண்ணாமல் எப்படி வந்து அந்த அவங்கள ஓட்டு போட விட்டாங்கன்னு எனக்கு தெரியல. ஸோ after waiting for so much time, I finally casted my tender, ballet vote or challenge vote. I'm not really sure about that. But எனக்கு அது like I don't find it appropriate because it's just a paper. என் கண்ணு முன்னாடி சீல் கூட அவங்க பண்ணலை. கேட்டால் இது இன்னும் எத்தனை இந்த மாதிரி வரும்னு தெரியல அப்படின்னே. பட் how can you like let things happen like this in the first place அப்படின்னு சொல்லிட்டு. பட் no one had answers to my questions or anything. So எனக்கு it's really disappointing that things like these are things like this is happening. And then I was on live on Instagram. அதை பார்த்துட்டு few lawyers they got in touch with me. So alternate vote போட முடியாது. But what I did was the right thing. But இப்போ எனக்கு பதிலாக ஓட்டை வந்து கேன்சல் பண்ணணும் it seems. So I'm just going to raise a complaint to my nearest RO office. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.